హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను 3 కథలు చెప్పబోతున్నానండి. అందులో మీకు ఏ కథ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మొదటి కథ పేరు నక్క రంగులు. పులి దర్జాగా అడవిలో తిరుగుతూ ఉంటే అన్ని జంతువులు ఈ పక్క ఆ పక్క భయంతో పారిపోతూ ఉండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే కారణం పులి చారలే అయి ఉంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలవాడి దగ్గరికి వెళ్ళి అలా పులిచారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనుప కడ్డీ కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టేసరికే భరించలేక కేకలు పెట్టి, చారలు కావాలి కానీ నొప్పి కాదు, ఇంకేదైనా చెయ్యి అంది నక్క. అయితే రంగులు పులివించుకో అన్నాడు కంసాలుడు. రంగులు వేసే వాడి దగ్గరకు వెళ్ళి రంగులు పొలవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులు రుద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడవిలోకి వెళ్ళి పులిలాగా గాండ్రించపోయి ఒక ఊల పెట్టింది. ఆ ఊల విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్ళల్లో కలిసి చెరిగిపోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలుపెట్టాయి. ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది. ఎలా ఉందండి మొదటి కథ? ఇప్పుడు రెండో కథలోకి వెళదాం. రెండవ కథ పేరు పాము స్నేహం. అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక రైతుకు చలిలో వణుకుతున్న బిగుసుకుపోయిన ఒక పాము కనిపించింది. ఆ వణుకుతున్న పామును చూసి ఆ రైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పామును తన ఇంటికి తీసుకువెళ్ళి పాలు పోశాడు. పాలు గడగడా తాగిన ఆ పాముకు చలి వణుకు తగ్గలేదు. జాలితో ఆ రైతు పామును తన ఛాతీ దగ్గరకు తీసుకుని నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికే ఆ పాముకు వణుకు తగ్గింది. వెంటనే పాము తన అసలు స్వభావాన్ని చూపించింది. ఆ రైతును కాటు వేసింది. పాపం ఆ రైతు పాము కాటుకి మరణించాడు. దుష్టులకు ఎంత జాలి కరుణ చూపించినా వారికి కృతజ్ఞత ఉండదు. అందుకనే పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండి మంచివారితోనే స్నేహం చెయ్యమని చెబుతారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? ఇప్పుడు మనం మూడవ కథలోకి వెళదాం. ఈ కథ పేరు గుణపాఠం. ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి 2 తలలు, 2 ముక్కులు, 2 మెడలు ఉన్నాయి. కానీ ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతూ ఉండగా దానికొక దేవతా ఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, ఆహా, ఎంత రుచిగల పండు! ఎన్నో పండ్లు తిన్నాను కానీ దీనంత రుచిగల పండు తినలేదు అంటుంది మొదటి నోరు. నాకు కూడా సగం ఫలం ఇవ్వవా, నేను కూడా రుచి చూస్తాను అని అంటుంది రెండో నోరు. నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదా పోయేది అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటి నోరు. ఎలాగైనా మొదటి నోరుకి గుణపాఠం చెప్పాలనుకుంది రెండో నోరు. ఆ రోజు నుండి మొదటి నోటుతో మాట్లాడటం మానేసింది రెండో నోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండో నోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పఫలం కనపడింది. అది విషపు ఫలం. నీవు దాన్ని తింటే నువ్వు నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తినవద్దని వాదించింది. విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండో నోరు మొదటి నోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటి నోరు అనుకుంటున్న తరుణంలో, చూసావా, నేనీ విషఫలం తింటే నువ్వు నేను ఇద్దరం చచ్చేవాళ్ళం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్న మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ సజావుగా సఖ్యతగా ఉంటే సమస్యలే రావు చెప్పింది రెండో నోరు.
అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటి నోరు ఆ రోజు నుండి రెండో నోటితో సజావుగా సఖ్యతగా ఉండసాగింది. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు కథల్లో మీకు ఏమి నచ్చిందో కామెంట్లో తెలపండి. నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.